హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ టైం బ్లాగ్లో నేను మీకు బిఫోర్ డే చికెన్ మ్యారినేట్ చేశాను అని చెప్పాను కదా. సో ఆ చేసిన తర్వాత మీకు ఆ రెసిపీ అయితే చూపించలేదు. సో ఈరోజు ఈ వీడియోలో మీతోటి నేను ఆ డ్రై చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తానండి. ఇట్లా ఒక చిన్న సింపుల్ చిట్కా అంతే, అది పెద్ద హ్యూజ్ అంటే గ్రేట్ టిప్ అని చెప్పాను. కానీ ఆ చిన్న టిప్ మాత్రం మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, మీరు చేసుకునేటటువంటి చికెన్ కర్రీ అలా నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా మీకు ఎటువంటి పీసెస్గా పళ్ళలో ఇరుక్కుని ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా చక్కగా నోట్లో సాఫ్ట్గా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఆ చిన్న టిప్ ఏంటి, ఏం చేయడం వల్ల మనం చికెన్ అనేది కనీసం వాటర్ కూడా అవసరం లేదండి. నేను కుక్ చేసిన దాంట్లో అయితే వాటర్ కూడా వేయలేదు. అంటే కొద్దిగా మసాలా వేసినప్పుడు యాడ్ చేసేదో లిటిల్ బిట్ వాటర్ తప్పితే చక్కగా డ్రై కర్రీ ఎటువంటి వాటర్ లేకుండా, అలా అని ఏమాత్రం గట్టిగా కాకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉండేలాగా ఎలా తయారు చేస్తానో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో మిస్ చేయకుండా రెసిపీని లాస్ట్ వరకు చూస్తే మీరు నెక్స్ట్ టైం చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా ఇప్పటి వరకు మేము చేసిన దానికంటే ఇది డిఫరెంట్గా చాలా బాగుంది అంటారు. చికెన్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. సో బేసిక్గా మా పిల్లలకి ఏంటంటే ఎక్కువ గ్రేవీ కాకుండా తక్కువ అంటే సింగిల్ టైం ఎక్కువగా నాన్ వెజ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైంకి తిని మళ్ళీ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా కాకుండా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా తినగలిగితే అట్లా ఉండేలాగా నేను డ్రైగా చేసేస్తాను. సో దట్ వాళ్ళు ఆ పూట ఒక పూట తిన్నా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా కూడా వాళ్ళకి నచ్చిన క్వాంటిటీ తినే విధంగా నేను తక్కువ గ్రేవీతోటి వాళ్ళు పీసెస్ ఎంజాయ్ చేసేలాగా తయారు చేస్తాను. బేసిక్గా ఇది మనము అన్నంలో అయినా కలుపుకోవచ్చు, మీరు రసం సాంబార్ ఇలాంటి వాటిలో కూడా సైడ్గా పెట్టుకొని కూడా నంచుకొని తినొచ్చు. అలా రెండు విధాలుగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎలా చేశాను ఏంటనేది ఆ రెసిపీ షేర్ చేసే ముందు మీతోటి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడున్న ప్రజెంట్ క్లైమేట్కి కొంచెం మనకి స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. ప్లస్ ఎక్కువగా లేడీస్ మీ ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఉండడం వల్ల కూడా చేతులు అలాగే ఎక్కువగా తడవడం వల్ల కాళ్ళు అలాగే స్కిన్ కూడా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు డ్రైగా అవుతుంది కదా. సో దానికి మనం యూస్ చేసుకోగలిగినటువంటి మంచి మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి మామాఅర్త్ నుంచి అండి. సో మామాఅర్త్ నుంచి విటమిన్ సి అండ్ హనీ ఉన్నటువంటి విటమిన్ సి బాడీ లోషన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మామాఅర్త్ నుంచి ఉప్తన్ బాడీ లోషన్ విత్ టర్మరిక్ అండ్ కోకుమ్ బటర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఇది వచ్చేసి ఫర్ రేడియంట్ స్కిన్. రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అంటే ఏంటంటే మనకి స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది, అలాగే డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ 2 ప్రోడక్ట్స్ మనం అప్లై చేసిన తర్వాత అసలు మనకు ఆయిలీగా అనిపించదంటే చక్కగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి మీరు డ్రై స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా మీరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి విటమిన్ సిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే విటమిన్ సి అండ్ హనీ ఉంటుందండి. దీంట్లో మనకి టర్మరిక్ అండ్ కోకుమ్ బటర్ అనేసి ఉంటుంది. సో డబ్బాలు మాత్రం చక్కగా మంచి డీసెంట్ సైజ్, మనం హ్యాపీగా ఒక ఫ్యామిలీ అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మినరల్ ఆయిల్ ఫ్రీ అండ్ సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్ టెస్ట్ అయినటువంటి అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతాయి. సో మీకు జస్ట్ ఫస్ట్ వచ్చేసి విటమిన్ సి లోషన్ చూపిస్తున్నాను. ఇది మీరు ఇట్లా చర్మం మీద రాసుకున్న తర్వాత అప్లై చేసేసుకుంటే ఈజీగా ఇంకిపోతుంది. ఇంకా మనకేమీ తర్వాత ఆయిలీగా అనిపించదు. స్కిన్ సాఫ్ట్గా అనిపిస్తుంది, బట్ ఆయిలీనెస్ లేకుండా చక్కగా చర్మంలోకి ఇంకిపోతుంది. చూస్తున్నారు కదా. సో అలాగే మీకు ఈ ఉప్తంది కూడా చూపిస్తాను ఈ హ్యాండ్ మీద. ఇది లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, వైట్గా కాదు. సో ఇది కూడా ఆయిల్ ఫ్రీగానే ఉంది, ఎక్కువ జిడ్డుగా ఏం లేదండి. మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే Housewife 2021 అనే కోడ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. ఆ కోడ్ యూస్ చేస్తే మీరు హ్యాపీగా 20% డిస్కౌంట్ వస్తుంది. అది mamaearth.in వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే మీకు కూపన్ కోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు mamaearth.in వెబ్సైట్ ఆర్ యాప్లో తీసుకోవాలి అనుకుంటే మీరు ఆ కోడ్ యూస్ చేయండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. అలాగే మీకు మామాఅర్త్ యాప్ కూడా ఉందండి. సో అఫీషియల్ యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నా కూడా ఏమైనా సరే ముందుగా మీకు తెలుసుకుని హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, 2 హ్యాండ్స్ చక్కగా మాయిశ్చర్డ్గా ఉన్నాయి, కానీ ఎటువంటి గ్రీజీగా లేదనమాట. మనకి కాసేపటికే చర్మంలోకి ఇంకిపోయి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ mamaearth.in వెబ్సైట్ అండ్ అఫీషియల్ యాప్లోనే కాకుండా మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే అండి, మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి హ్యాపీగా మనం ఎటువంటి టెన్షన్ లేకుండా, పారాబెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి మన స్కిన్ కేర్లో భాగంగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు.
అండ్ మామాఅర్త్ వాళ్ళు ఎంత ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారో వాళ్ళు అంతే ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఎంతో హెల్ప్ అయ్యేలాగా చూసుకుంటారు. అలాగే మామాఅర్త్ వాళ్ళు ప్లాంట్స్ అంటే 2025 కల్లా ఒక 1 మిలియన్ చెట్లను నాటాలని ఒక మంచి సంకల్పంతో చెట్లను కూడా నాటుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక ఆర్డర్ అనేది క్రియేట్ చేసినప్పుడు, అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసినప్పుడు మీ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ని ఒక రియల్ ప్లాంట్ డీటెయిల్స్కి వాళ్ళు చూపిస్తారు. సో దట్ మీరేంటంటే వాళ్ళు రియల్గా పెంచుతున్నటువంటి ప్లాంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేసేద్దాం పదండి. ముందుగా చికెన్ డ్రై కర్రీ చేసుకోవడానికి మనం బాండి పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం ఎంత చికెన్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి. ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మనం కర్రీస్ చేసుకునేటప్పుడు ఎంత బాగా మనము ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేస్తే కొద్దిగా ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఈ కర్రీ చేసుకోవడానికి నేను కావాల్సినటువంటి చికెన్ ముందు రోజే తీసుకొచ్చి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత దాంట్లో ముక్కల్ని చూసుకొని ఒక పావంతు సరిపడా ఉప్పులోంచి పావంతు తగ్గించి మిగతా ఉప్పు అందులోనే వేసేసాను. అలాగే ఒక స్పూన్ కారము, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసి కలిపేశాను. సో ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను కాబట్టి నేను కూరలో అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ చికెన్కి మనం పట్టించినటువంటి ఉప్పు వల్ల మనకి చికెన్ కూడా నాని ఉండడం వల్ల చక్కగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ నీళ్ళతోటే మనము కుక్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా పైనుంచి వాటర్ వేయాల్సిన అవసరం కూడా రాదు. అలాంటి చికెన్ గట్టిగా ఉంటుందని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. టమాటా ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి మరీ గట్టిగా కాకుండా కొంచెం పైపైన ఈ ముక్కలన్నింటినీ కూడా కలిపేసుకోండి. మనం మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల ఇక్కడ ఏంటంటే ఉపయోగము, చికెన్ అనేది సాఫ్ట్ అవుతుందండి. సో దట్ ఏంటంటే మనం ఎక్కువ నీళ్లు పోసి ఉడికించకపోయినా కూడా ఆ ఆవిరికి మనం వేసినటువంటి టమాటాలోంచి వచ్చే నీరు, అలాగే ఉప్పు వేసి కలిపి ఉంచాం కాబట్టి చికెన్లోంచి వచ్చేటటువంటి నీరుతోటి ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. ఇంకా మనం పైనుంచి ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత నేను దీంట్లోకి ఇంకొంచెం కారం తక్కువగా అనిపించింది. ముందు ముక్కలతో పాటు వేసినా కూడా కుక్ చేసిన తర్వాత మనకి తక్కువగా అనిపించడం వల్ల ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే మళ్ళీ వేసుకున్నాను. వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు. సో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. చివర్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసినటువంటి గరం మసాలా వేసానండి. గరం మసాలా మనము మామూలుగా గ్రైండ్ చేసి ఉంచుకోవచ్చు, బట్ చివరిగా వేసేటప్పుడు కొన్ని ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్కి ఏంటంటే ఫ్రెష్గా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకు ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది కూడా రాకుండా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు కర్రీని. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు అలా వదిలేసేస్తే చిన్నగా చికెన్ అనేది మగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, మనం వేసిన టమాటా ముక్కలు కూడా చక్కగా చికెన్ పీసెస్తో పాటు మగ్గిపోయాయి కాబట్టి కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఇక రెడీ అయిన తర్వాత మీరు కొంచెం ముక్క అనేది టేస్ట్ చేసి చూడండి, మెత్తపడిందా లేదనేది మీకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనం చికెన్ ఇంకాసేపు ఉంచుకోవాలా దించాలనేది చూసుకోవచ్చు. మరి ఒకవేళ మీరు తెచ్చిన చికెన్ డ్రైగా అనిపించి గట్టిగా కింద అడుగంటుందంటేనే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే చివరగా చెక్క, లవంగ, యాలక, కొంచెం జాపత్రి, చిన్న రేకు వేసి దంచినటువంటి గరం మసాలాని దీంట్లో వేశాను. ఇలా వేయడం వల్ల చివర్లో చికెన్ కర్రీకి అంతా కూడా మంచి ఫ్లేవర్ పట్టి మీరు తినేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది. మనం కుక్ చేసిన పద్ధతి వల్ల కూడా అది డ్రైగా ఉండి మీరు సాంబార్ కానీ రసం కానీ అట్లా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది. లేదా మన అన్నంలో అయినా సరే కలుపుకొని తినొచ్చు. హెవీ గ్రేవీ లేకుండా సింపుల్గానే మనం ఎటువంటి మసాలా పేస్ట్లు వేయకుండా కూడా ఇలా చిక్కగా చేసుకోగలిగాము. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ చికెన్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇది ఒక వెరైటీ అని అనుకోవచ్చు. నెక్స్ట్ టైం ఈసారి మీకు మళ్ళీ గ్రేవీగా చేసుకునే మంచి కర్రీ చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. హోప్ మీకు ఇవాళ రెసిపీ యూస్ఫుల్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోటి ఇన్స్టాగ్రామ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్లో నాకు ట్యాగ్ చేయండి, మీ పిక్ అనేది పోస్ట్ చేస్తే. మరొక మంచి రెసిపీతో నేను మళ్ళీ మీకు కలుస్తాను. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ప్రెజెంట్ నా దగ్గర అయితే లేదు. సో అంతేనండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఇప్పుడు వీడియో వేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.